హాయ్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాట్ జీపీటీ ప్రాజెక్ట్కి చాలా యూజ్ అవుతుంది. కమ్ కృష్ణ, నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓకే కృష్ణ, కాసేపు బయట వెయిట్ చేయి. విల్ డిస్కస్ అండ్ లెట్ యూ నో. ఫైన్ సార్. సో కృష్ణ ప్రాజెక్ట్ ఎలా అనిపించింది మీకు? లేదు, థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ కృష్ణ, యూ వర్క్ ఇట్. యాక్చువల్గా ఫస్ట్ టైం ప్రెజెంటేషన్ ఇస్తున్నావు కదా, చాలా కంగారు పడ్డా. బట్ ఐఎమ్ సో హ్యాపీ. ఇట్ వాస్ క్లియర్ అండ్ అండర్స్టాండబుల్. గుడ్ లక్. కృష్ణ, ఏం ఆలోచిస్తున్నావురా? ఆఫీస్ వర్క్ గురించిరా. ఈ కొత్త ఆఫీస్లో ఎలా సస్టైన్ అవ్వాలని. ఏంట్రా, ఆఫీస్ తప్పితే లైఫ్లో ఇంకేం లేదా? ఎందుకు లేదురా, నువ్వు ఉన్నావు కదా. నా గురించి కాదురా, సుప్పు గురించి ఏం ఆలోచించావని. ఇప్పుడు సుప్పుకేమైందిరా? ఏమైందంటావేంట్రా? నువ్వు తనని మిస్ కాకపోతే తను నేను మిస్ అవ్వచ్చుగా. అంత మిస్ అయితే తనే వస్తుందిలే, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అరే నిజం చెప్పు, నువ్వు సుప్పుని మర్చిపోవాలని చూస్తున్నావు కదా? మర్చిపోయేంత మా ఇద్దరి మధ్య ఏం జరిగిందిరా? చిన్న మిస్అండర్స్టాండింగే కదా. అరే అది కాదురా, సుప్పుతో మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోవచ్చుగా. చిన్న విషయాన్ని ఎందుకని పెద్ద చేస్తున్నారు? నువ్వేంట్రా పెద్ద లవ్ గురిలా చెప్తున్నావు? ఇన్స్టిట్యూషన్ పెట్టినావే నువ్వు? అవునరా, స్టార్ట్ చేశాను. కావాలంటే నీకు అడ్మిషన్ ఫ్రీగా ఇస్తాను. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసావా అంట. అరే ఇలాగుంటే ఫీల్ అయితే నువ్వే చూసుకో. ఏదైతే అదేంద్రా, ఫీల్ అయ్యేది నేనే కదా. చ సుప్పు అనవసరంగా నేను లవ్ చేసి తప్పని చేసిందిరా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే అది కాదురా, నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో. రేయ్, ఇంకేం మాట్లాడకు, వెళ్ళిపో. అరే సారీరా, ఏదో ఫ్లోలో వచ్చింది. సరే పో. సుప్పు, ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా? ఆఫీస్కి రావా? చిన్న వర్క్ ఉంది, బయటకు వెళ్తున్నా. నేను కూడా నీతో రానా? లేదు, కొంచెం పర్సనల్ వర్క్ ఉంది, ఒక్కదాన్నే వెళ్ళాలి. నాకు కూడా చెప్పలేనటువంటి పర్సనల్ వర్క్స్ ఏంటి నీకు? లేదే, మమ్మీ ఒక మ్యాచ్ చూసింది, నేను వెళ్ళి క్యాజువల్గా కలిసేసి వస్తా. ఈ విషయం కృష్ణకి తెలుసా? లేదు, తనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. చిన్న విషయానికే కృష్ణ అలుగుతాడు. ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఆలోచించావా నువ్వు? ఇంకింతకు మించి ఏమవుతుంది? ఏది జరిగితే అది జరుగుతుంది. చిన్న విషయాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నావు సుప్పు నువ్వు. నాకు టైం అవుతుంది, తను వెయిట్ చేస్తున్నాడు. సరే, అట్లీస్ట్ డ్రాప్ అయినా చేస్తా, ఆగు. అవసరం లేదు. ఏంటి కృష్ణ, సక్సెస్ఫుల్గా జాబ్లో ల్యాండ్ అయ్యావు. వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్? ఇంకేం ప్లాన్స్ ఉంటాయి సార్? ఉన్న జాబ్ని సెక్యూర్గా చేసుకోవడమే, ఇంకేం లేదు. నువ్వు ప్రాక్సీ పెట్టి జాబ్కి అప్లై చేసావని నాకు ముందే తెలుసు కృష్ణ.
అంటే సార్ అది కూల్, నో ఇష్యూస్. మాకు నీడ్ ఉంది కాబట్టి నేను హైర్ చేసుకున్నాం అండ్ యూ ప్రూవ్డ్ అస్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, పాత కంపెనీలో నీ జాబ్తో పాటు గర్ల్ ఫ్రెండ్ కూడా పోయిందని చెప్పావు కదా, నీ గర్ల్ ఫ్రెండ్ సుప్రియానే కదా? అవును సార్, సుప్రియానే. తను ఇంకా నాకు దూరం కాలేదని అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతుందో. మీ మధ్యన ఏం జరిగిందని నన్ ఆఫ్ మై బిజినెస్, బట్ నిన్ను చూస్తుంటే నా లైఫ్లో నాకు జరిగిన సిచ్యువేషన్ గుర్తొస్తుంది. అది నీతో షేర్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు, బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ షేర్ చేసుకోవడానికి నేను రైట్ పర్సన్ అని అనుకుంటే యూ కెన్ షేర్ విత్ మీ సార్. ఏం లేదు కృష్ణ, నేను నీలాగే ఒక అమ్మాయిని లవ్ చేశా. ఇన్ఫ్యాక్ట్ తను కూడా నా టీం మెంబరే. తను నా మీద ఎంత లవ్ చూపించినా నేను చాలా కేర్లెస్గా ఉండేవాడిని. ఎక్కడో తెలియని కాన్ఫిడెన్స్ తను నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళదని. ఫైనల్లీ షీ లెఫ్ట్ మీ. నేను ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. కొన్నిసార్లు అనిపిస్తుంది కూర్చొని మాట్లాడుకొని ఉంటే సార్ట్అవుట్ అయ్యేదేమో అని, బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఎందుకో ఈ విషయం నీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్పాను. ఇట్స్ ఓకే సార్. ఆ తర్వాత మీరు ఎవరిని లవ్ చేయలేదా? చేశాను, చేస్తూనే ఉన్నాను తను వదిలిపోయిన మెమరీస్ని. ఐ అండర్స్టూడ్ సార్. ఎనీవే కృష్ణ, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. థ్యాంక్ యూ సార్. పెళ్ళికి ముందు ఇలా కలిసి మాట్లాడుకోవడం చాలా కామన్ అండ్ యు ఆర్ సో లక్కీ. దేనికి? నేను ఇప్పటి వరకు ఎవరిని ఇలా మీట్ అవ్వలేదు. ఎప్పుడైతే ఫోటోలో మిమ్మల్ని చూశానో అప్పటి నుండి నా కళ్ళు మండుతూనే ఉన్నాయి. కళ్ళకేమో డాక్టర్కి చూపించుకోండి. అరే మీకు కూడా చాలా హ్యూమర్ ఎక్కువే. మేడ్ ఫర్ ఈచ్ అదర్. పర్లేదండి, మాట్లాడండి. అంత ఇంపార్టెంట్ కాల్ కాదులేండి. ఇంకేంటండి, మా పేరెంట్స్కి నువ్వు నచ్చావని చెప్పనా? నాకు కూడా నచ్చాలి కదా. నీకు నచ్చేదేముంది, మీ అమ్మ నాన్నలకు నచ్చితే సరిపోదా? నాకు నువ్వు నచ్చలేదు. నువ్వు జోక్ చేస్తున్నావు. ఒక్క రీజన్ చెప్పు ఎందుకు నచ్చలేదు. ముందు ఎదుటి వాళ్ళ ఇష్టాలకి ప్రయారిటీ ఇవ్వడం నేర్చుకో, ఆ తర్వాత చెప్తాను నాకు ఎందుకు నచ్చలేదు. ఎందుకు నీకు ఇవన్నీ? ఎవరినో లవ్ చేస్తున్నావనా? వాడితో మళ్ళీ రిలేషన్ పెట్టుకుందామనా? అడుగుతున్నాగా, చెప్పు. ఇలా ఉన్నారేంట్రా? వెళ్ళేదైనా డాక్టర్కి చూపించుకోరా. నీ బ్రెయిన్లో ఉన్న పారాసైట్ని రిమూవ్ చేస్తాడు, లేకపోతే అది నీ బ్రెయిన్ మొత్తాన్ని తినేస్తుంది. రానా? నీ లవ్ స్టోరీ తెలిసి కూడా యాక్సెప్ట్ చేశాను చూడు, నాది తప్పు. ఇంకొంచెం సేపు ఇక్కడ ఉన్నావంటే నా బాయ్ ఫ్రెండ్కి కాల్ చేస్తా. వాడు వస్తే ఇక్కడే నీకు బ్రెయిన్ సర్జరీ చేసేస్తాడు. రమ్మని ఎవడొస్తాడు? అయినా ఇలాంటి గాయాలన్నీ లవ్ చేశాడు చూడు, అడేవాడు దేవుడు. నాకేం దేవుని అయిపోరండి, నేనేం దేవుని కాదు. అప్పు, నిన్న నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? దేని గురించి? నీ వన్ సైడ్ లవ్ స్టోరీ గురించా? ఇంటెన్షన్ ఏంటో కన్వే అయింది కదా, ఏం ఆలోచించావు అని. నేను ఆలోచించేం లాభం? ఆలోచించాల్సిన వాళ్ళు ఆలోచిస్తే అప్పుడు యూజ్ ఉంటుంది. ఎందుకు నీకేం తెలియనట్టు తెలివిగా మాట్లాడుతున్నావు? అప్పు, సుప్పు ఎక్కడ? కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఏమో కృష్ణ, పర్సనల్ వర్క్ అని చెప్పి బయటికి వెళ్ళింది. పర్సనల్ వర్కా? నీకు కూడా చెప్పలేదా? ఎందుకు కృష్ణ, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? రేయ్, నువ్వు కాసేపు కామ్గా ఉండరా. అప్పు, నువ్వు సుప్పుకు కాల్ చేయి. అంటే కృష్ణ, అది కాల్ చేయమంటే ఎందుకు హెసిటేట్ అవుతున్నావు? ఏంటి, నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? చిచ్చి, అదేం లేదు కృష్ణ. నీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అప్పు, నువ్వు సాగదీయకు. ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. అంటే వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. ఒకసారి వెళ్తున్నా అంది, కానీ తనకి ఇష్టం లేదంది. ఇష్టం లేకపోతే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అనవసరంగా నేను ఎమోషనల్ అయినా. కృష్ణ, ఆగు.
కాల్ చేస్తే కట్ చేస్తున్నావు ఎందుకు? మరి నేను కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయవేంటి నువ్వు? కట్ చేయడం లిఫ్ట్ చేయకపోవడం ఒకటేనా? మన ఇద్దరి మధ్యలో ఉన్న లవ్ ఒకరినొకరు చూసుకున్నా కానీ మాట్లాడుకోలేం కదా సుప్పు, వదిలే. నాకు మాట్లాడాలని ఉన్నా నిన్నెక్కడ నా మాటలతో హర్ట్ చేస్తానని భయపడుతున్నా కృష్ణ. నీకెంత భయం ఉందో నీకంటే ఎక్కువ భయం నాకుంది, నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావని. అయినా సారీ, నీకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారంటగా. ఆల్ ది బెస్ట్, బట్ ఐ మిస్ యూ మోర్ దెన్ ఐ లవ్ యూ. ఆగు కృష్ణ, నువ్వు ఎప్పుడు ఇంతేనా? మారవా? నువ్వు మాట్లాడాలనుకున్నది మాట్లాడేసి వెళ్ళిపోతావు. నేను చెప్పాలనుకున్నది వినవా? ఏం వినాలి? సారీ అడుగుతావు అంతే కదా. సారీ, ఓకేనా? ఏంటి కృష్ణ 2 weeks లో ఇంత చేంజ్? సారీ చెప్పమన్నా చెప్పవు, ఇప్పుడు అడగకుండానే చెప్తున్నావు. ఎప్పుడు నేను మారాలి మారాలి అన్నావు కదా, ఇప్పుడు నేను మారిపోయా. కానీ నాతో పాటు నువ్వు కూడా మారిపోతావు అని అనుకోలేదు. లీవ్ ఎవ్రీథింగ్ కృష్ణ. నన్ను లవ్ చేస్తున్నావా లేదా? నా మీద కోపం పోయిందా లేదా? నీకోసం ఇంత దూరం వచ్చానంటే ఇప్పటికీ నీకు అర్థమై ఉండాలి నేను ఎంత లవ్ చేస్తున్నాను. అవును, మ్యాచెస్ అన్నావు కదా, ఏమైంది? ఏముంది, నిన్ను లవ్ చేసినోడు దేవుడు, ఎందుకంటే నీలాంటి గయ్యాలు దాన్ని భరిస్తున్నాడు కాబట్టి అన్నాడు. అట్లీస్ట్ నేను ఒక్కడికైనా దేవుడినయ్యా అనమాట. అంటే ఇప్పుడు నేను గయ్యాలదా అన్నా? నేను అలా అన్నానా సుప్పు? అయితే నేను ఓకే. దేవుడిని అంటున్నా. బా ఆకలేస్తుంది సుప్పు. ఫ్లాట్కి వెళ్దామా? ఏదైనా వండి పెడతా?